భరితంగా ఎంత ఉద్వేగభరితంగా గుండెలు పగిలేలా ఏడుస్తూ మాట్లాడుకొచ్చింది. తనేం మాట్లాడిందో చూద్దాం. వరకు ఇప్పుడు మండే జరిగింది సిచ్యువేషన్. మండే ఎప్పుడు జరిగింది? మండే మేము 12:30కి అలా చూసాము. అప్పటి నుంచి కూడా ఏం చెప్పట్లేరు. అసలు ఎందుకు చెప్పట్లేరు? ఇన్ని కేసులు డీల్ చేసిన వాళ్ళు ఇది ఎందుకు అవ్వట్లేదు? అదే మాకు అర్థం కావట్లేదు. అసలు నా పిల్లని అంతగా నేను చంపాల్సిన అవసరం ఏముంటుందండి? అంత ఘోరం. ఎవరితో గొడవలు లేవండి మాకు. మేము ఎవరితో గొడవ పడలేము. మా పని మాకుంది. మా వర్క్ మేము చేసుకుంటాం. మాకు ఎవరు శత్రువులు లేరు, ఎవరు లేరు. అపార్ట్మెంట్లో కూడా మేము అంత గుద్దుకునేంత శత్రుత్వం ఎవరితో చేయలేమండి, చేయలేము అసలు. అడగండి. అనుమానాలు అంటే మరి ఎవరు పోలేరు అని చెప్తున్నారు, రాలేరు అని చెప్తున్నారు అంటే మరి ఉన్న వాళ్ళని అనుమానించాలి కదా, అంతే కదా. నేను వెళ్ళిపోయాక నా ఉన్న పిల్లని ఎవరు పోలేదంటున్నారు, రాలేదంటున్నారు, చేయలేదంటున్నారు. మరి ఎలా జరుగుతుందండి? అది ఎట్లా జరుగుతుంది? అంత దారుణంగా ఎట్లా జరుగుతుంది? మీరే చెప్పండి. మీ పాపతో ఎవరైనా సన్నిహితంగా ఉండడం కానీ, అబ్బాయిలు కానీ, అంటే మీ పాప క్లాస్మేట్స్ ఎవరైనా? అలా ఎవరు రారు సార్. ఆ స్కూల్ ఎక్కడో అక్కడ ఉంది, బేగంపేటలో ఉంది. మీ పక్క అపార్ట్మెంట్ ఎవరైనా స్నేహితులు కానీ అమ్మాయికి ఎవరైనా ఉన్నారా? అమ్మాయికి చనువుగా ఉండేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? నాకు అట్లా ఎవరితో చెప్పలేదండి, చెప్పలేదు నాకు. వాళ్ళు నాకు ఇట్లా అంటున్నారు, అట్లా అంటున్నారు. నాకు కాకపోయినా వాళ్ళ డాడీకైనా చెప్తుందిగా. మాకు ఎవరికి చెప్పలేదు. ఎప్పుడు ఆడుతూ పాడుతూ ఇదిగో ఇంత చిన్న అబ్బాయిని కూడా నేను ఒక్కరిని వదిలేసి వెళ్తాను. ఒకరొకరిని కూడా వెళ్ళేసిన రోజులు ఉన్నాయి. అడగండి, ఆ బిల్డింగ్లో ఉన్న వాళ్ళని అడగండి. నేనైతే కొత్తగా లేను కదా, ఎప్పుడు వదిలేసి వెళ్తాను, వదిలేసి వస్తాను. ఇంత సడన్గా ఇట్లా జరుగుతుందని నేను కూడా అనుకోలేదు. నాకు కావాలి సార్. ఇన్ని రోజులు అవుతుంది, పోస్ట్మార్టం రిపోర్ట్ ఇస్తలేరు, అసలు ఏం జరిగిందో చెప్తలేరు. మరి నేను ఏం చేయాలి చెప్పండి? నేను మా ఆయన కలిసి ఇక్కడే ఉరేసుకొని చావాలా? ఏదైనా కాల్చుకొని చస్తాం? నిజంగా ఏంది దారుణం చెప్పండి. వరకు ఇప్పుడు మండే జరిగింది సిచ్యువేషన్. మండే ఎప్పుడు జరిగింది? మండే మేము 12:30కి అలా చూసాము. అప్పటి నుంచి కూడా ఏం చెప్పట్లేరు. అసలు ఎందుకు చెప్పట్లేరు? సహస్ర తల్లి ఆవేదన చూస్తారు కదా. 5 రోజులు కావస్తోంది. నా కూతురుని ఎవరు చంపారో తెలియడం లేదు. ఎవరికి మా కక్షలు లేవు, ఎవరితో గొడవలు లేవు, విభేదాలు కూడా లేవు. ఆ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళతో విభేదాలు లేవు, నాకు ఎవరిపై అనుమానం కూడా లేదు. కానీ ఎలా చనిపోయిందో చెప్పమంటే చెప్పలేకపోతున్నారు, ఎవరిని తేల్చలేకపోతున్నారు. ఇక్కడ సహస్ర అటువంటి ఆ 10-12 ఏళ్ల చిన్నారిని ఎందుకు చంపాల్సి వచ్చింది? ఇది ఫస్ట్ పాయింట్. మోటో ఏంటి? ఎవరు చంపారు అనే దానికంటే కూడా అక్కడ మోటో ఏంటి? తన పైన క్షుద్ర పూజలు లాంటివి జరిగాయా? ఆ చిన్నారిని చంపడం మూలంగా వారు చేజిక్కించినటువంటి ఒక లక్ష్యం ఏంటి? ఇక్కడ చివరిగా నా కూతుర్ని వదిలేసి నేను పనికి వెళ్తే నేను వచ్చి చూసేసరికల్లా ఈ ఘోరమైనటువంటి స్థితిలో నా కూతురు పడి ఉంది. సో ఇప్పుడు నేనేం చేయలేకపోతున్నానని చెప్పి ఆ తల్లి చెప్తోంది. ఇప్పటికైనా పోలీసులు పోస్ట్మార్టం రిపోర్ట్ అని ఇవ్వండి, లేదంటే ఎవరు చంపారో చెప్పండి, లేకపోతే మా భర్త ఇద్దరం కలిసి ఇక్కడే ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడతామని చెప్పి ఆ సదరు తల్లి ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఒకసారి తండ్రి కూడా మాట్లాడాడు. సహస్ర తండ్రి ఏం మాట్లాడాడో చూద్దాం. ఆ రోజు మార్నింగ్ నేను ఒకటేసారి బయటికి వెళ్ళాము, జాబ్కి వెళ్ళామండి. 8:45కి అట్లా. మా బాబు 8:30కి స్కూల్కి వెళ్ళాడు. టిఫిన్ తీసుకెళ్ళమని చెప్పి మా భార్య చెప్పింది మా పాపకు. నేను కూడా అదే చెప్పిన. స్నానం చక్కగా చేయలేదని చెప్పి మళ్ళీ రెండోసారి స్నానం గదిలోకి వెళ్ళింది. డోర్ లేదు, డోర్ ఓపెన్నే ఉండే. నేను సరే అనేసి వెళ్ళిపోయినాం. మేము వెళ్ళిపోయినాక 10:30కి నేను అసలు యాక్చువల్గా ఇంటికాడ ఒక వెహికల్ ఉంది, ఆ వెహికల్ తీసుకెళ్దామని చెప్పి నేను 12:30కి అలా ముసాఫిర్ బ్రిడ్జి దిగుతున్నాను. ఆ స్కూల్ టీచర్, మా బాబు వాళ్ళ స్కూల్ టీచర్ ఫోన్ చేసింది. నేను టిఫిన్ రాలేదు అని చెప్తేనే ఆ టిఫిన్ కోసం నేను మళ్ళీ మా భార్యకి ఫోన్ చేసిన. టిఫిన్కే తీసుకెళ్ళలేదంటే ఆమె ఏం చేస్తుంది చూడంటే, ఆ ప్రియాంక అనే అమ్మాయికి ఫోన్ చేసి ఆమె పైకి వచ్చి చూసి గొల్లెం ఉంది, ఎక్కడ ఆడుకుంటుందో తెలియదక్క అని చెప్పి ఆమె ఫోన్ మళ్ళీ కిందికి వెళ్ళిపోయి డోర్ వేసుకుందంట. నేను వచ్చేసరికి డోర్ వేసి ఉండేది. ఆ డోర్ వేసి ఉన్నప్పుడు నేను పిలిచిన మా పాపని. పిలిస్తే అసలు ఏంది అక్కడ ఎవరు కనిపించట్లేదు, పలుకుతలేదు అని చెప్పి నేను మళ్ళీ డోర్ ఓపెన్ చేసేసరికి రైట్ సైడ్లో మంచం మీద పడి ఉన్నది, ఆమె పడుకొని ఉన్నది. అదే ఆమె వాళ్ళకి ఏం క్లూ దొరకట్లేదంట సార్. వాళ్ళకి క్లూ దొరకట్లేదంట. వాళ్ళు నన్ను అడుగుతున్నారు, నీకేమన్నా తెలిసి ఉంటే చెప్పు, నీకు తెలిసి ఉంటే చెప్పు. నేను అంతా పెద్ద కొట్లాడేంత ఆలోచన ఎవరికి నాకైతే లేదు. మరి ఎన్ని రోజుల నుంచి నా మీద పగబెట్టుకొని నన్ను ఫాలో చేసి నా పాపని ఇట్లా దారుణంగా చంపారంటే అతను దొరకాలనే చూస్తున్నా. వాడు దొరికినాక వాడిని అడగాలనే నా కసి, నా కడుపుమంటే అదే, ఇంకేం లేదు. అదే నేను నిన్న రాత్రి చూసిన ఆ ఫుటేజ్. నాకు ఇంతవరకు నా మైండ్ పనిచేయట్లేదు. అసలు ఏంది అంత సహకరిస్తున్నారు ఆయనకు, లోపలికి అంత సహకరిస్తున్నారు. పక్క వాళ్ళు ఇంట్లో వాళ్ళు సహకరిస్తురా, బయట వాళ్ళు సహకరిస్తురా? ఆ లేడీ ఎవరు? ఆ లేడీ ఫోన్ మాట్లాడుకొని బయటకు వస్తుంది, లోపలికి వస్తుంది. ఆ లేడీ ఎవరు? ఆ లేడీని పట్టుకొని అడిగితే మొత్తం బయటపడుతుంది అని చెప్పి నా ఆలోచనలో ఉన్నది.
అంటే కింద ఫ్లోర్ వాళ్ళు మీద ఫ్లోర్ వాళ్ళు ఎవరో ఇట్లా చేసిరు అని చెప్పి అనుమానం ఇప్పుడు ఆ బిల్డింగ్లో ఉన్నారు అందరు ఆ బిల్డింగ్లో ఉన్న వాళ్ళందరినీ అనుమానించడంలో తప్పు లేదు. ఇప్పుడు నేను నా సిచ్యువేషన్ బట్టి చెప్తున్నాను. నేను ప్రతి ఒక్కరిని అనుమానించాల్సిందే. నేను ఇప్పుడు ఎవరు మంచోళ్ళని నేను ఎవరిని అంటలేను. ప్రతి ఒక్కరిని అనుమానిస్తున్నా. నేను ప్రతి ఒక్కరిని అనుమానించే చూస్తున్నా. వాళ్ళని అనుమానించి చూస్తేనే నాకు బయటపడుతుంది. నా ప్రాబ్లం సాల్వ్ అవుతుందని చెప్పి నా ఆలోచన. అంటే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ లో కావచ్చు లేకపోతే అవును, ఆ ఛానల్ వాళ్ళకు చెప్తున్నాను. వాళ్ళ ఛానల్ అంత వరస్ట్ ఛానల్ వద్దు. ఎందుకంటే తండ్రి చంపుతున్నాడు. వాళ్ళని కొద్దిగా రిక్వెస్ట్గా చెప్తున్నాను, ఈ మాత్రము జాగ్రత్త తినండి. మీరు కడుపుకు అన్నమే తినండి, వేరే తినకండి. తండ్రి చంపుకునేంత దౌర్భాగ్యం ఎవరికి ఉండదు. నాకు ఒకటే కూతురు ఉన్నది, 10 మంది లేరు. చెప్తున్నాను, వాళ్ళకు కూడా కూతుర్లు ఉండొచ్చు. వాళ్ళు చంపుకుంటారో నాకు సంబంధం లేదు. నేను మాత్రం నా కూతురిని అల్లార ముద్దుగా పెంచుకున్నాను. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఫైనల్గా మీ డిమాండ్ ఏంటంటే పోలీసు వాళ్ళు వాడు దొరకాలి, వాడిని అడగాలి. వానితో నేను మాట్లాడాలి. నేను వానితో మాట్లాడితేనే నాకు కడుపు మంట చల్లారుతుంది. అంతే. నాకు వేరేది వద్దు సార్. నాకు వానితో మాట్లాడాలని ఆశ. అదే కారణం ఏంది, అది నాకు కావాలి. దానికోసమే నేను ఈ 5 రోజులు నా కడుపు మంట ఆపుకుంటున్నా. వాడు దొరికినాక టీవీ సహస్ర తండ్రి మాట్లాడుతున్న మాటలు. ఆయన ఎవరో తెలియాలి, నాకు ఎవరు చంపారో తెలియాలి, ఇలా చంపారో తెలియదు. ఫస్ట్ ఆయన కలిసి ఏం జరిగిందిరా బాబు అని అడిగితే తప్ప నా కడుపు మంట చల్లారదు. నా కూతురు ఏం తప్పు చేసిందని ముక్కు పచ్చలారినటువంటి ఆ చిన్నారిని ఎంత దుర్మార్గంగా దౌర్జన్యంగా 20 కత్తిఘాట్లు ఒంటిపై కనబడ్డాయంటే అర్థం చేసుకుంటా ఆ తల్లిదండ్రులు ఎంతలా ఆ అమ్మాయినలా ఆ రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న చిన్నారిని చూసిన తర్వాత ఎంతలా అవిసిపోయేలా ఏడ్చారనేది. ఎవరికి అవసరం వచ్చింది అంతలా అమ్మాయిని చంపడానికి? ఇంత దుర్మార్గపు చర్యకు పాల్పడడం గల కారణం ఏంటి? సో ఫస్ట్ నా ముందుకు రావాలి, నా ముందుకు వచ్చి మాట్లాడితే, నా ముందుకు తీసుకొస్తే అప్పుడు అడుగుతాను. అప్పటి వరకు నా కడుపు మంట చల్లారదు అని చెప్పి ఆ తండ్రి చెప్తున్నాడు. ఒకసారి అటు సహస్ర పెద్దనాన్న ఆయన కూడా మాట్లాడుకొచ్చారు ఆర్టీవీతో. సో వాళ్ళకున్న అనుమానాలు ఏంటి, వాళ్ళకున్న సందేహాలు ఏంటి వాళ్ళు కూడా చెప్పుకొచ్చారు. సో ఎప్పటికప్పుడు ఆర్టీవీ సహస్ర మర్డర్కి సంబంధించిన అంశంపైన మీకు అప్డేట్స్ అందిస్తోంది. సో మీ అనుమానం ఎవరిపైన? కుటుంబీకులైతే తల్లిదండ్రులు కాదు అని పోలీసులు తేల్చారు. అదే ఇంట్లో అంటే అదే బిల్డింగ్లో ఉన్నటువంటి ఇంకెవరైనా ఇతర వ్యక్తులు ఉంటారా అంటే అది కూడా కాదని పోలీసులు తేల్చారు. ఇప్పుడు అనుమానం అంతా కూడా ఆ 3వ వ్యక్తిపైనే. సీసీటీవీ కెమెరాలో అక్కడ కనిపించినటువంటి ఆ 3వ వ్యక్తి అయితే అక్కడ మగాయినా ఆడవాళ్ళ అంటే చాలామంది అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా ఆడవాళ్ళు ఉన్నారు. ఆ గేటు చాటుగా వచ్చి దాక్కొని మళ్ళీ వెంటనే వాళ్ళే వేయపారు అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు. సో ప్రస్తుతానికి ఈ ఒక్క అనుమానంతో అయితే పోలీసులు చాలా పెద్ద ఎత్తున విచారణ చేపడుతున్నారు. ఇంతకీ సహస్ర పెదనాన్న ఆర్టీవీతో ఏం మాట్లాడారో చూద్దాం. కుకట్పల్లి చిన్నారి సహస్ర కేసులో దర్యాప్తు కొనసాగుతుంది. దాదాపు 5 రోజులు గడుస్తున్న ఇప్పటి వరకు నిందితులను పోలీసులు గుర్తించలేదు. ఇప్పటికే ఒకవైపు అటు తల్లిదండ్రులని కూడా ఈ రోజు విచారణ ఇక్కడ కుకట్పల్లి పోలీస్ స్టేషన్లో విచారణ చేస్తున్నారు. ప్రస్తుతం అంతా పాటు చిన్నారి సహస్ర యొక్క పెద్దనాన్న వాళ్ళు ఉన్నారు, వారితో మాట్లాడదాం. అసలు సహస్ర గురించి ఏమైనా దొరికిందా, ఎవరు ఏంటనేది ఇంతవరకు క్లూ దొరికితలేదు. పోలీసు వాళ్ళు కూడా క్లూ దొరికలేదు అంటున్నారు. నెత్తికి చేయబట్టేసినారు వాళ్ళు. ఇంతవరకు దొరకలేదు. మేమేం చేయాలంటే మీరేంది డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు చెయ్యాలి, ఏదో ఒకటి చేసి మాకు